సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం ఈ పేరుతో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 13వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్. ఏబిసిడి ఆధారంగా, ఏబిసిడి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర, బిపిన్ చంద్ర గారు ఆంగ్లంలో రాసి తెలుగులోకి అనువాదింపబడింది. అదే కాకుండా ఇతర పుస్తకాలు ఆధారంగా కూడా ఈ రైమింగ్ లో ఉంటుందనేసి ఏబిసిడి ఆధునిక భారతదేశ చరిత్ర ఆధారంగా మన బస్ జర్నీ, బస్ ఏంటో వీ హ్యావ్ సీన్ ఇట్. ఈరోజు జాతీయోద్యమము డ్యూరింగ్ 1858 to 1905, అంటే 42+5 సంవత్సరాల మధ్యలో జాతీయోద్యమం ఎలా సాగింది అనే దాని మీద వీ విల్ ట్రై టు రీస్పాండ్. బిఫోర్ దీనికి ఎంబార్క్ అయ్యే ముందర న్యూస్ పేపర్లు కూడా కొన్ని కట్టింగ్లు, మనకి డైలీ న్యూస్ పేపర్ చూస్తూ మన ప్రసంగానికి, మన అంశానికి అనుకూలమైన ఏమైనా వచ్చినప్పుడు కట్టింగ్ తీసి పెడతాను. ఒకటి, మొన్న భగత్ సింగ్ 95వ వర్ధంతి పురస్కరించుకొని ఒక వ్యాసం వచ్చింది పత్రికలో, న్యూస్ పేపర్లో. దట్ ఐ వాజ్ సీయింగ్. దాంట్లో నుంచి వి విల్ సీ సంథింగ్. భగత్ సింగ్ 95వ వర్ధంతి జయంతి అని మనం 2 పదాలు వాడతాము. బర్త్డేకి జయంతి అంటాము, చనిపోయిన రోజుకి వర్ధంతి. అది ఆనువాతీయంగా వీఆర్ డూయింగ్ దట్ వన్. అంటే దీంట్లో కూడా, అంటే ప్రతి దానికి మనం ఏది మాట్లాడినా కూడా కొంత తాత్వికత ఉండాలనే విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పాను. కొంత సామాజిక కోణం కూడా ఉండాలి. అంటే ఏ సామాజిక, ప్రస్తుత సామాజిక కాంటెంపరీ సొసైటీకి ఉపయోగపడాలి. అంటే దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తికి కానీ, ప్రతి గ్రూపు కానీ ఉపయోగపడని, మనము భూతకాల వివరణ కానీ, భవిష్యత్తు ఆచరణ కానీ, దేర్స్ నో పాయింట్. నార్మల్గా అదే జరుగుతుంది, ఉద్దేశం కూడా అదే. నేను కొంచెం ఎక్స్ప్రెస్గా చెప్తున్నాను, అదర్వైజ్ ఆల్సో అదే. సో భగత్ సింగ్ 95వ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలి. సో సామ్రాజ్యవాదము, చాలా వాదాలు ఉంటాయి. వాదము అంటే ఇజం, ఇంగ్లీష్లో మనము తెలుగులో త్వము అంటాము, వారసత్వము. త్వము అంటే అదొక ప్రాసెస్ కానీ పద్ధతి అని చెప్పడానికి. వాదము అంటాము, వాదన కోర్టులలో అది వేరే. సామ్రాజ్యవాదము క్యాపిటలిజం ఇంగ్లీష్లో. అంటే ఎకానమిక్ సిచ్యువేషన్లో మనకి 3 మేజర్గా ఉండేది. ఒకటి కమ్యూనిజం ముదిరితే నక్సలిజం. ఇప్పుడు నక్సలిజం అంతా అంతమయ్యారనేసి మొన్న 2 days బ్యాక్ అమిత్ షా స్టేట్మెంట్, ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ వాట్స్ ద వే అయిపోయింది అనేసి. మరి కమ్యూనిజం కానీ నక్సలిజం కానీ ఎందుకు వచ్చిందంటే, అధికారంలో ఉండేవాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం ఈజ్ మిషనరీ. మనము డెమోక్రసీలో 4 pillars ఆఫ్ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక పాయింట్. వాళ్ళు సరిగా లేకపోవడము, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు కూడా సరిగా లేకపోవడం. ప్రభుత్వ అధినేతలు, వెదర్ యూ కాల్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్, హైయెస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు పాలసీస్ కరెక్ట్గా ఉండాలి, నెంబర్ 1. అడ్మినిస్ట్రేటివ్ మిషనరీలో ఉండే వాళ్ళది పరిపాలనా యంత్రాంగము, వాళ్ళు డే టు డే అఫేర్స్ వాళ్ళు నడిపిస్తారు. కాబట్టి ఆ పాలసీస్, సరి అయిన పాలసీస్కు స్ట్రాటజీస్ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీయే. సో పాలసీ, స్ట్రాటజీ, ఆపరేషన్స్ ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రజలలో ఆందోళన ఉండదు. అంటే 100% హ్యాపీగా అందరినీ ఉండడానికి చేయడం అనేది సాధ్యం కాకపోయినా కూడా అట్లీస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ అప్ టు 50-60% ఆఫ్ హ్యాపీనెస్ అయినా ఉండగలిగితే దట్స్ ఎ గుడ్ గవర్నెన్స్. మనము కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్, సిజిజి ఇటువంటి పదాలను చాలా వాడుతుంటాం. ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్, ఎప్పుడైనా ఇది పనికొచ్చే పాయింట్సే. మనకి గ్రామీణము, నగరము ఈ 2 విభజనలు ప్రజల్లో నివసించేది. ఆంగ్లంలో విసే రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. రూరల్లో గ్రామము అంటాము, గ్రామ పంచాయతీ అంటాము. అంటే గ్రామాలన్నీ 2 రకాలు.
రెండు రకాలుగా, ఒకటి విసే రెవెన్యూ విలేజ్ అండ్ అదర్ విసే పంచాయత్ విలేజ్. రెవెన్యూ విలేజెస్ ఏమో రెవెన్యూ రికార్డ్స్, భూమి రికార్డుల కోసము ఉండేవి పనిచేసేవి రెవెన్యూ విలేజెస్. డెవలప్మెంట్ కోసం పనిచేసేది గ్రామ పంచాయత్ విలేజెస్ లో. సో రెవెన్యూ కాసేపు పక్కన పెట్టి కొన్ని కొన్ని చోట్ల దీనికి గ్రామానికి పైన వచ్చేది మండల స్థాయి. అర్బన్ హైదరాబాద్ సిటీలో కూడా మండలాలు ఉన్నాయి. మండలాలు ఎందుకు ఉంటాయంటే పాత రోజుల్లో మనకి తాలూకా బ్లాక్ అనేది ఉండేది. మీరు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఆ బ్లాక్ అనేది ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఈ తహసీల్దారు తహసీల్స్ వచ్చేసి ఎలాగైతే రెవెన్యూ విలేజ్ అండ్ గ్రామ పంచాయతీ ఉందో తాలూకా లెవెల్లో సబ్ డిస్ట్రిక్ట్ కన్నా కింద, ఊరి కన్నా పెద్ద, మధ్యలో ఈ తాలూకా తహసీల్దార్. దానికి సమానంగా అభివృద్ధి కోసము బ్లాక్ ఆఫీసులను ఉండేవి. యాజ్ ఫార్ as ద ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఈ బ్లాక్లు తీసేసి ఎండిఓ, మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, ఎంఆర్ఓ, ఎండిఓ. మళ్ళీ కొంతకాలం కొంత ప్రయోగం జరిగినట్టుంది ఎండిఓ ఎంఆర్ఓ కూడా కలిపి, బట్ నో దే ఆర్ అగైన్ సపరేట్. దీనికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో సిటీస్ లో తీసుకుంటే గనక మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ అంటాము. మున్సిపాలిటీస్ లో వార్డ్, ఒక మున్సిపల్ వార్డు ఒక యూనిట్. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీతో షేర్ చేసే ప్రయత్నం ఏంటంటే, ఒక ఊరు కానీ గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో అయితేనే ఒక వార్డు కానీ, సుమారుగా ఈ రెండింటిలో సరాసరి ఒక 3,000 నుంచి 5,000 మధ్యలో జనాభా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అంటే కుడ్ బి కొంచెం పెద్ద వార్డులు, పెద్ద ఇదైతే మైనర్ పంచాయతీ, మేజర్ పంచాయతీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మహా అయితే 10,000 లోపలనే, ఎనీవేర్ బిట్వీన్ 2,000 to 10,000. వీటిని ఫండమెంటల్ యూనిట్ కింద తీసుకోవాలి. ఫండమెంటల్ పీపుల్ యూనిట్ కింద తీసుకొని ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కూడా, కళ్యాణకారి ప్రయోజనాలు ఏవైనా కూడా దీన్ని ఒక యూనిట్ కింద భావించి వీటికి నెక్స్ట్ లెవెల్లో కౌన్సిల్ అంటే డివిజన్స్ అంటాము. ఇక్కడ మున్సిపల్లో అయితే యూ హ్యావ్ ఏ వార్డు తర్వాత యూ హ్యావ్ ఏ డివిజన్. ఇప్పుడు కూడా హైదరాబాద్ కి చాలా డివిజన్స్ ఇవి చేశారు. హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఎప్పుడో స్టేట్ కాబోతున్నాయి. మిగిలిన మున్సిపాలిటీస్ లో ఎలక్షన్స్ అయిపోయినాయి. దట్ ఈస్ అనదర్ థింగ్. దీనికి గ్రామాల్లో కూడా, గ్రామం తర్వాత నెక్స్ట్ వచ్చేది మండలం. కొన్ని సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు గ్రామం లెవెల్లో ఉండి అంతకు మించినవి అంటే ప్రతి గ్రామానికి అంత పెద్ద సదుపాయము కుదుర్చడం వీలు కానప్పుడు అది మండలంలో ఉండాలి. మరి మండలానికి గ్రామానికి ఎంత దూరం ఉండాలి అనేది కూడా పాయింటే. మండలాలు, నంబర్ ఆఫ్ మండల్స్ వీ కెన్ ఇంక్రీజ్. ఇప్పుడు డీలిమిటేషన్ లో మోర్ నంబర్ ఆఫ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అనే ప్రతిపాదన ఉంది, మీరు చూసుంటారు న్యూస్ పేపర్లో. అలాగే ఇక్కడ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అది చేయొచ్చు. 10 కిలోమీటర్లు ప్రతి గ్రామము నుంచి మండల కేంద్రము. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10 to 12 కిలోమీటర్స్. ఇది 10-12 కిలోమీటర్లు ఎందుకు అంటున్నానంటే, పెట్రోల్ క్రైసిస్, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దృష్టిలో పెట్టుకునేసి ఎప్పటికి కూడా మనము బ్యాక్ టు రూట్స్ ఒకటి, కొన్ని ప్రాథమిక విషయాలు మర్చిపోదు. 10-12 కిలోమీటర్లు ఈజీలీ ఏ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ ఏ పెడల్ సైకిలబుల్ డిస్టెన్స్. పెడల్ సైకిల్ మీద పోవచ్చు, అది ఆరోగ్యానికి మంచిది. కనుక అంటే మండల్ లెవెల్లో ఏది ఉండాలి? హై స్కూల్ మండల్ లెవెల్లో ఉండాలి. విలేజ్ లెవెల్లో ఏమి ఉండాలి? కనీసం 5వ తరగతి 6వ తరగతికి ప్రతి ఊళ్ళో ఒక ఎలిమెంటరీ స్కూల్, ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి ఉండేవి. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. అంటే 5వ తరగతి వరకు ఒక కాంపిటెంట్ టీచర్ ఈ షుడ్ బి ఏబుల్ టు డెలివర్, టు టీచ్ ఆల్ ద సబ్జెక్ట్స్. 5వ తరగతి వరకు మనకి మామూలుగా 2-3 లాంగ్వేజెస్, 3 లాంగ్వేజ్ ఫార్ములాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఒకటి, దెన్ గణితము, సామాజిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, ఇవి టోటల్గా ఒక 6 సబ్జెక్ట్స్. ఒక ఇంటర్మీడియట్ తర్వాత మనము ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీ ట్రైనరు, ఆ కాన్సెప్ట్ ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా ఈ 5వ తరగతికి చెప్పే కాంపిటెన్సీ ఉండాలి, లేకపోతే డెవలప్ చేసుకోవాలి. సో ప్రతి విలేజ్లో ఐకోపాధ్యాయ పాఠశాలలు, మండల్ లెవెల్లో హై స్కూలు, డిస్ట్రిక్ట్ లో మనం ఆర్డీఓ అనేసి రెవెన్యూ డివిజన్ అంటాము. అంటే డిస్ట్రిక్ట్ లో మామూలుగా ఒక 2, 3, 4 రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. అక్కడ కాలేజీలు. అంటే ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ అంత పర్ఫెక్ట్ గా ఉందంటే లేదు. దట్ ఈస్ అనదర్ థింగ్.
విద్యా వైద్యం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజోద్యమాలు ఎప్పటికీ వస్తూనే ఉంటుంటాయి. ఎందుకు వస్తాయి ప్రజా ఉద్యమాలు ఎందుకు వస్తాయంటే ప్రజలు ఒక లెవెల్ వరకు ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను, ఈవెన్ నవీన ఇప్పుడున్న డెమోక్రటిక్ ప్రభుత్వాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటుంటాయి అప్పుడప్పుడు. అది చాలా క్రాస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి బాధ కలిగినప్పుడు దే రివోల్ట్, అది ప్రజా ఉద్యమం కింద మారుతుంటుంది. లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రభుత్వము వాటిని అణచివేయడానికి ట్రై చేస్తుంటుంది. ఆ కార్యక్రమంలో కొంతమంది లాఠీ దెబ్బలు తినడము, చనిపోవడము, వాళ్ళని అమరవీరులని ప్రజలు అనడము, ఇవన్నీ జరుగుతున్న విషయాలే విచ్ వి ఆర్ సీయింగ్. ఎనీవే, దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఇది ఎక్కడ అంటే పరిపాలనా సంస్కరణలు ఎక్కడికి వస్తాయంటే రాజకీయ, పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ రిఫార్మ్స్. SPARE, సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. టైం టు టైం జరుగుతుంటాయి ఇవి, అవసరాన్ని బట్టి. టైం టు టైం అంటే కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీలో, వన్స్ ఇన్ 10 years ఆర్ సో. మనకి LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేసి పివి నరసింహారావు గారు ఇన్సులేటెడ్ అంటే సంరక్షిత ఎకానమీని ఓపెన్ చేసి గ్లోబల్ మార్కెట్ ఎకానమీతోని చేసినప్పుడు ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ జరిగినాయి. దాంట్లో భాగంగా బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ జరిగినాయి. బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ కి రంగరాజన్ గారు, ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ కి నరసింహం గారు అధ్యక్షత వహించారు. ఇవి వైఎం టెల్లింగ్ అంటే ఇది ఎప్పుడైనా కూడా ప్రజా ప్రభుత్వం అన్నప్పుడు ఈ విషయాలు ఉంటాయి. ఫామ్ చేంజ్ అవుతాయి, నవీనీకరణ కొత్త పద్ధతిలో ఉంటాయి, కానీ మౌలికంగా మూలంలో తేడా ఉండదు. వీఆర్ స్లైట్లీ డ్రిఫ్టింగ్ ఫ్రమ్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ భగత్ సింగ్స్ 95వ వర్ధంతి సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటిద్దాము అని ఏదో న్యూస్ పేపర్లో, ఫోర్త్ మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీలో సామ్రాజ్యవాదం. ఐ వాస్ టెలింగ్ అబౌట్ కమ్యూనిజం, క్యాపిటలిజం అండ్ సోషలిజం. ఈ ఎకానమీలో ఈ మూడు, మనకి కమ్యూనిస్ట్ పార్టీ మెల్లమెల్లగా కనుమరుగైపోయి USSR అక్కడ కూడా కమ్యూనిజం నుంచి దే షిఫ్టెడ్ టు సోషలిజం. క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారి వ్యవస్థ, పెట్టుబడిదారులు ఎక్కుంటారు. బట్ వాట్ ఎవర్, ఎక్కడైనా కూడా మనం కొంచెం కామన్ సెన్స్ వినియోగించాలి. కామన్ సెన్స్ వినియోగించి బహుళ ప్రజలకి, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చూడాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికి, ఏ రకమైన ప్రభుత్వందైనా కూడా. దట్ ఈస్ ద థింగ్. నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది ఒకటి, అది వచ్చినప్పుడు దాని గురించి కొన్ని మాట్లాడతాము. మనకు బిగినింగ్ లో నెహ్రూ అట్లా ఆ టైంలో, అంటే అటు ఇటు కాకుండా నాన్ అలైన్మెంట్, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ అనేసి నాన్ అలైన్డ్ మూవ్మెంట్, దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే ఇప్పుడు వీరు ఈయనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే సహచరుడు. మనిషి, మనం ఇంతకు ముందు కూడా ఈ పాయింట్ అన్నాము, వ్యక్తే సమాజానికి పునాది. మన దేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంలో కానీ ఎక్కడైనా ఉండే సమాజాల్లో మనిషి పునాది. ఆ పునాది మీదనే మీకు ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ అంటాం మనం, ఔపచారిక అనౌపచారిక వ్యవస్థలు, సంస్థలు నిర్మింపబడతాయి. సో అల్టిమేట్గా ఏంటంటే శక్తి వ్యక్తిదే. అందరి వ్యక్తులకి ఎంతో కొంత శక్తి ఉంటుంది. ప్రాణము, జీవము ఉన్న మనిషి. ప్రాణమేమో అందరికీ ఈక్వల్గా, బతికుంటే ప్రాణం ఉన్నట్టు, చనిపోతే ప్రాణము లేనట్టు. అది మినిమం కామన్ ప్రాగ్రామ్లో ఎట్లయితే మినిమమో అది. ప్రాణమున్న ప్రతి మనిషికి శక్తియుక్తులు సమానంగా ఉండవు. దే ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఒకళ్ళకి స్కై హై, చాలా విపరీతమైన శక్తియుక్తులు ఉంటాయి. యుక్తి ఈజ్ రిలేటెడ్ టు మైండ్, శక్తి ఈజ్ రిలేటెడ్ టు బాడీ. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఐడియా. భగత్ సింగ్ గారు, వారి ఫ్రెండ్స్ ఇద్దరు, రాజ్గురు అండ్ సుఖ్దేవ్. యవ్వనంలో అంటే టీనేజ్, మనం జీవనయానం గురించి మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ ఏజెస్లో మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా పెరుగుదల ఉంటుంది అని చేసాము. టీనేజ్ క్రేజ్ అంటాం. అంటే యవ్వన వయస్సులో 13 నుంచి 20 వరకు
ఆ ఆ ఏజ్ ప్రాంతాల్లో ఇన్పుట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క శీల నిర్మాణము కానీ, వ్యక్తిత్వ వికాసము కానీ, అతను రిసీవ్ చేసుకున్నటువంటి, అతనికి అందుబాటులో ఉండి రిసీవ్ చేసుకున్న దాంతోని భావజాలము ఏర్పడి, వరంగల్ ప్రాంతంలో నక్సలిజం ఎక్కువ ఉండింది అప్పట్లో. అక్కడ యూనివర్సిటీ తర్వాత వచ్చింది. అంతకుముందు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది. మెడికల్ కాలేజ్ ఇస్తే ఫర్ వాట్ ఎవర్ రీజన్ అక్కడ ఎక్కువ నక్సలిజము. కారణం అక్కడ అడవులు కూడా దగ్గర ఉండడం చేత నక్సలిజం దాంట్లో చేరి ఆ అడవుల్లో ఉండి ఇది చేయడం. ఎందుకు? ప్రభుత్వం మీద, సమాజంలో ఉన్న ఉన్నత వర్గాల మీద ఒక కక్ష, ఒక కసి. మనకి సీతారామయ్య గారు అనేసి ఐ థింక్ ఈజ్ ఏ హెడ్ మాస్టర్ సంథింగ్. ఆ తర్వాత ఆయన విడిపోయారు. వాట్ ఎవర్, ఆ ఉద్యమం నుంచి వాట్ ఎవర్. వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఇక్కడ నేను భావజాలానికి లింక్ చేస్తున్నాను. టీనేజ్లో తల్లిదండ్రులు పిల్లలని అనవసరమైన భావజాలానికి వీళ్ళని బలి చేయరు. దట్ ఈస్ మై పాయింట్. పోరాట పటిమ ఉండాలి, పోరాడుద్దరి కాదు. జనజీవన స్రవంతి జేజేఎస్, జనజీవన స్రవంతిలో ఉంటే పోరాటం చేయాలి. ఇప్పుడు కూడా మొన్న సరెండర్ అయిన నక్సలైట్స్ వి విల్ ఫార్మ్ ఏ పొలిటికల్ పార్టీ అన్న పాయింట్ అన్నారు. దట్ ఈస్ ఓకే. పొలిటికల్ పార్టీ ఫామ్ అవడం వేరు, పొలిటికల్ పార్టీని రన్ చేయడం కానీ, ఎలక్షన్లో గెలవడం కానీ మీలాంటి నా లాంటి వాళ్ళకి సాధ్యమయ్యే విషయం కాదు. వి మేబీ ఏ లిటిల్ వాట్ యూ కాల్, కొంతవరకు శక్తియుక్తుల పాయింట్ వచ్చింది కాబట్టి వి మేబీ లిటిల్ ఇంటెలిజెంట్ పీపుల్, లిటిల్ ఇంటెలెక్చువల్. మనం ఎవరైనా అడిగితే, మనల్ని ఏమన్నా బ్రెయిన్ స్టార్మింగ్ లో పెట్టుకొని ఏదన్నా సలహా మండలిలో పెట్టుకుంటే మనకి తోచిన మనకున్న బుద్ధితోనే వీ కెన్ సజెస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. కానీ మనము అంటే యావరేజ్ మనిషి ఎప్పుడో ఒక్కొక్కసారి విచిత్రాలు జరుగుతాయి, వేవ్స్ తిరిగి వస్తాయి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పటి పరిస్థితులు ఆయనకు అనుకూలించాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడే మనము ముందడుగు వేయాలి. అంటే మనము చేయదలుచుకున్న పనికి పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. వాచ్ అండ్ వెయిట్ అంటాము, వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ ఉండి తక్కువ అది వచ్చినప్పుడు, అంటే ఈ పులి కానీ సింహాలు కానీ ఇవన్నీ అవి వేటాడేటప్పుడు కూడా వాళ్ళు ఒక పొద నుంచో అవి అలా చూసి అదును చూసి పంజా విసురుతాయి. ఆ రకంలో ఉండాలి. సో వారేదో అనుకున్నారు, కలిసి వచ్చింది ఈ బంపర్ మెజారిటీ. అప్పుడు అది ఉద్యమం తిరిగి వచ్చింది, వేవు తిరిగి. కాబట్టి అన్నోన్ ఫిగర్స్ కూడా దే కుడ్ బికమ్ ఎమ్మెల్యేస్. ఎందుకు? అక్కడ పైన బ్రాండ్ ఉంది. మనము మార్కెట్లో బ్రాండ్ అన్న పదం వాడుతుంటాము. జనరిక్ ప్రోడక్ట్స్, బ్రాండెడ్ గూడ్స్. బ్రాండ్ ఎక్కడ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచారు. దట్స్ ఎ డిఫరెంట్ కేసు. అది ఊవెత్తున వేవులాగా వచ్చేది వీరు. మామూలుగా రోజువారీలో వచ్చే దాంట్లో మట్టుకు ఈ రెండిటికి డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. సో వీళ్ళ ముగ్గురిని కూడా మార్చి 23, 1931 అక్కడి నుంచి ఇప్పుడు తీసుకుంటే 69, 6, 75 + 20, 95 ఇయర్స్ దాటింది. మార్చ్ 21, 1931 వీళ్ళ ముగ్గురిని కూడా ఉరితీత చేయడం జరిగింది. 96 ఇయర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి క్యాపిటల్ పనిష్మెంట్ అనే విషయం కూడా మనకు సామాజిక విశ్లేషణలో ఆలోచించాలి. కొన్ని విషయాలు విచిత్రంగా ఉన్నాయి. మెర్సీ పెటిషన్ అంటుంది. ఉరిశిక్షణ వేసిన వాళ్ళకి ఉరిశిక్ష మాఫ్ చేయడానికి, మాఫ్ ఇజ్ ఏ ఉర్దూ వర్డ్, దాన్ని నిషేధించడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది. కానీ అది చాలా రేర్గా యూస్ చేస్తారు. పెటిషన్స్ అందరూ పెట్టుకోవచ్చు, ఉరిశిక్ష పడ్డవాళ్ళు రేర్గా యూస్ చేస్తారు. యూస్ చేసిన సందర్భాలు 1, 2 ఉన్నాయి. ఇమీడియట్ గా నాకు అవి స్ట్రైక్ అవ్వట్లేదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది మెర్సీ పెటిషన్ అయితే రీసెంట్ గా మీరు చూసుంటారు. 4-5 డేస్ బ్యాక్ మెర్సీ కిల్లింగ్స్. వైద్య పరంగా బతికి ఉంటూ విపరీతమైనటువంటి షూలా అంటాం, నొప్పిని, షూలా అనే పదం, నొప్పితి అంటే భరింపరాని ఇది ఉన్నప్పుడు సుప్రీం కోర్ట్ హైస్ పర్మిటెడ్ ఏ పర్సన్ టు బి మెర్సీ కిల్లింగ్. చూడండి ఎంత ప్రకృతిలో ఎంత వ్యత్యాసాలు, ఎంత వ్యతిరేక ద్వంద్వాలు ఉంటాయి.
క్యాపిటల్ పనిష్మెంట్ నుంచి రక్షణ పొందడానికి మెర్సీ పిటిషన్ కు ప్రెసిడెంట్ కు ఆర్జీ పెట్టుకునే సందర్భాలు ఒకటైతే, దానికి విరుద్ధంగా నేను బతికి ఉండలేను, ద పెయిన్ ఈజ్ ఆఫ్ ద సఫరింగ్ ఈజ్ అన్బేరబుల్ ఇన్ ద బాడీ అండ్ ద మైండ్ వాట్ ఎవర్, సో యూ కైండ్లీ కిల్ మీ, మెర్సీ కిల్ మీ. సో అంటే ఇంత వైవిధ్యం ఉంది ఇక్కడ. నా పాయింట్ ఏమంటే, ప్రభుత్వము తల్లులు పిల్లల్ని కంటున్నారు తండ్రి సహాయంతో. ప్రభుత్వం ఏం పిల్లల్ని కనట్లేదు కదా, దే ఆర్ ఏ కేర్ టేకర్. ప్రభుత్వం అనేది ప్రజలకి, ప్రజాపిత అంటాము, ప్రజాపిత ఈజ్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తాము బ్రహ్మనికి వాళ్ళకి, బట్ ఆయన ఆరిజినేటర్, సృష్టి ఆరిజినేటర్ కనుక ఇప్పుడు రన్నింగ్ దీంట్లో గవర్నమెంట్ లో ప్రభుత్వము, పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వము, గవర్నమెంట్ ఏ ఫామ్ లో ఉన్నా వాళ్ళే సంరక్షకులు. అందుకే మనకి స్టేట్ హోమ్స్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దిక్కులేని వారికి దేవుడికి దిక్కు అంటాము, అది హయ్యెస్ట్ లెవెల్లో అది కరెక్ట్. రెండవ దిశలో దిక్కులేని వారికి వాళ్ళ కమ్యూనిటీ దిక్కు. నార్మల్గా ఎవరైనా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ లో తల్లిదండ్రులు చనిపోయే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చిన్నాన్నలు పెద్దనాన్నలు వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఎంతో కొంత, కొన్ని చోట్లలో ఉండదు కానీ చాలా వరకు ఉంటుంది. అది నేను దాన్ని ఇన్బిల్ట్ నాన్ క్యాష్ ఇన్సూరెన్స్ కింద భావిస్తాను. ఇన్సూరెన్స్ అనేది కూడా మనకి ఒక 150 years ఆ ప్రాంతం నుంచి ఇన్సూరెన్స్ వ్యవస్థ, ఆ కాన్సెప్ట్ వెస్టర్న్ నుంచి మనకు వచ్చినాయి. ఈ బ్యాంకింగ్ కానీ, బ్యాంకింగ్ మన దగ్గర డిఫరెంట్ ఫామ్ లో ఉండింది. ఈ నవీన మోడర్న్ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా వెస్టర్న్ నుంచి మనం అలవాటు చేసుకున్నటువంటి, అంటే కైవసము ఇది డిఫరెంట్ వర్డ్, అలవర్చుకున్నటువంటి విధానాలు. ఓకే, దాని పాయింట్ అక్కడ ఉన్నా కూడా ప్రభుత్వము సర్వజన సంరక్షకుడు. మరి వాళ్ళు ఏ రీతిలో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ కానీ, వాళ్ళ పాలసీస్ కానీ ఏ రకంగా వాటికి దోహదపడుతుంది అనేసి ఎవరికి వారు ఒక కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. పేదరికము, నిర్భాగ్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎక్కువ సహాయం చేయాలి. ఇంకోటి, విత్ ఇన్ ద సొసైటీ కూడా, సొసైటీని ఒక నిచ్చెన కింద భావిస్తే, ఊహాత్మకమైన నిచ్చెన కింద భావిస్తే, ఒక 10 మెట్లో 50 మెట్లో పెట్టుకోండి, ఎన్నైనా కూడా ఎవరికి తోచింది వాళ్ళు ప్రతి మెట్టు మీద, అంటే పై మెట్టుకి వెళ్ళినా కొద్దీ యు ఆర్ ఎంపవర్డ్ అనేసి, ఫినాన్షియల్లీ కానీ, ఎడ్యుకేషనల్లీ కానీ, ఎనర్జీ వైజ్ కానీ యు ఆర్ ఎంపవర్డ్. ప్రతి పై మెట్టు ఉన్నవాడు కింది మెట్టులో ఉన్నవాడికి సహాయం చేయాలి. ఇది ఒక రకమైనటువంటి ప్రాకృతిక వాస్తవిక ధర్మం. ఎంతమంది చేస్తున్నారు చేయట్లేదు ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, కానీ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. స్లిప్ అయినప్పుడు మనం ఎంత ఎత్తు మీద ఉన్నా కూడా జారితే కింద పడవచ్చు. పతనము, చెట్టు ఎక్కుతారు కొంతమంది రిస్క్ తీసుకుని. నేను కూడా చిన్నప్పుడు చెట్టు ఎక్కేవాడిని. అంటే అదొక రకమైనటువంటి సాహసం. సాహసం చేయాలంటే స్కిల్ ఉండాలి. చెట్టెక్కి కొంచెం పట్టు సరిపోతే కింద పడితే కాళ్ళు చేతిలో విరగడము, ఒక్కోసారి ప్రాణాలు పోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ఏ రిస్క్ టేకింగ్. దానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లో రిస్క్ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. చీఫ్ రిస్క్ ఆఫీసర్, రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిస్క్ మిటిగేషన్ టెక్నిక్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, రైట్. అదొక అంశము, ఎవరెంత తీసుకుంటున్నారు. సో వీళ్ళ ముగ్గురిది వృత్తి. టీనేజ్ లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా భావజాలము ఇవన్నీ విషయాలు అన్నాము. బీబీడీ బాగానే, నేను కలకత్తాలో ఒక 3 years పనిచేశాను. అక్కడ బీబీడీ బాగానే ఒకటి ఉంది వీళ్ళ ముగ్గురి పేరుతోనే, ఏరియా ఇస్ కాల్డ్ బీబీడీ. అలాగే ఇంకొక ఆర్టికల్ వచ్చింది 23 March సోమవారం రోజు, విశ్వంభర అనేటువంటి పేపర్. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో సెషన్స్ ఇంట్రడ్యూస్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అక్కడ 5-6 న్యూస్ పేపర్లు వస్తుంటాయి. నేను అన్ని ఒకసారి తిరిగేసి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే జస్ట్ నోటింగ్. రామ్ మనోహర్ లోహియా జయంతి, అది అక్కడ వర్ధంతి, డెత్ డే ఆఫ్ దిస్ బీబీడీ. ఇక్కడ రామ్ మనోహర్ లోహియా 23 March ఆయన జయంతి గురించారు. ఆయన జీవిత విశేషాలు. రామ్ మనోహర్ లోహియా March 23న ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్ ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇక్కడ ఒకటి గమనించాలి, మనం 2 విషయాలు గమనించాలి. స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారికి అగనెస్టులు పోరాడినప్పుడు హిందువులు, మహమ్మదీయులు ఏకమై పోరాడు. దానికి కూడా మన కారణము
సుమారుగా నేను నక్షల్లో చెప్పాను. ఎందుకంటే మహమ్మదీయులు ఇక్కడ స్థిరపడ్డారు ఎప్పటి నుంచో. ఇంకొక చమత్కారమైన విషయం ఏంటంటే, ఇది కూడా మనం గతంలో అనుకున్నాం అనుకుంటాను. మన పూర్వీకులు మనకు ఒక 3-4 జనరేషన్స్ మించి తెలియదు. రేరుగా కొన్ని కుటుంబాల్లో వంశ చరిత్ర అంటే ఆయన బిగ్గర వే కాకుండా వాళ్ళు కనీసం ఒక 500-600 సంవత్సరాల నుంచి ఎవరి సంతానం ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస మైగ్రేట్ అయ్యారు అనేది రాసి పెట్టిన కుటుంబ చరిత్రలు చాలా తక్కువ. గ్రామ చరిత్రలు కూడా అలానే చాలా తక్కువ. ఏ గ్రామంలో కూడా దానికి సంబంధించిన గ్రామ చరిత్ర ఉందా అంటే 99% లేవు. కుటుంబ చరిత్రలు కూడా అంతే. మనకు ఒక 3-4 జనరేషన్ కన్నా పూర్వ పరిస్థితులు మనకు తెలియదు. మరి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ బ్రాహ్మిన్, వాట్ ఎవర్. నేను నార్మల్గా కుల ప్రస్తావన నేను వాట్ ఐఎమ్ అనేసి ఎప్పుడు ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను, అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ అనేసి ఈ పదాలు నేను వాడుతాను. కానీ మా ముత్తాత ఏంటో నాకు తెలియదు కదా. నేను ఇమీడియట్గా మా ఫాదర్ నుంచి వచ్చిందో, మా గ్రాండ్ ఫాదర్ కూడా నేను పుట్టేప్పుడు చనిపోయారు. కొంతమందికి బతికి ఉంటారు, ముత్తాతలు కూడా బతికి ఉన్న మునిమన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ బిట్ లక్కీ ఇన్ ద సెన్స్ దే కెన్ నో సర్టన్ థింగ్స్ ఫ్రమ్ దేర్. నేను కూడా ఇప్పటికి మా కమ్యూనిటీలో ఒక 90 years ఉండే వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు ఒకసారి ఫోన్లో కానీ పెట్టి కానీ మాట్లాడి అప్పటి వాళ్ళ అనుభవాలు సేకరిస్తుంటాను యాజ్ ఏ కంటిన్యూయేషన్ ప్రాసెస్. అంటే ఇదంతా ఒక మాయలోనే ఉంది కదా, భ్రమలోనే ఉన్నాము. మనం నిజంగా హిందువులమేనా, నిజంగా మహమ్మదీయులమా, ఏదైతే మనం మానవులమా అన్న ప్రశ్నకు దానికి సమాధానం వెతుక్కోకుండా మనమంతా సెకండ్ థర్డ్ ప్రైమరీ సెకండరీ టెర్షరీలో ప్రైమరీ వదిలేసి సెకండరీ టెర్షరీ విషయాలు పట్టుకుని పోతుంటాము. ఈ రామ్ మనోహర్ లోహియా వారు కూడా 1910లో యూపీలో పుట్టారు. దిస్ ఐఎమ్ నాట్ రీడింగ్. అగ్రవర్ణ ఆధిపత్యానికి తీవ్ర వ్యతిరేకంగా, అంటే రిచ్ పీపుల్ ఆల్సో అంటే ఐడియాలజీ అనేది ఒకటి. కొన్ని కీలకమైన పద విశ్లేషణ చేత కూడా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ పర్సనాలిటీ, అవర్ క్యారెక్టర్ అన్న విషయం నేను చెప్పాను. ఒక్కొక్కళ్ళకి ఇన్బిల్ట్ ఐడియాలజీ ఉంటుంది, ఐడిఐ. అది మనకి తెలియకపోవచ్చు. ఒకసారి అంతర్ముఖంలో ఆలోచిస్తే తెలుస్తుంది. సంపన్నతతో నిమిత్తం లేకుండా సంపన్న వర్గంలో ఉన్న కొంతమంది సంపన్నులకు వ్యతిరేకంగా పనిచేసిన ఇది ఉన్నాయి. వై? బికాస్ ఆఫ్ ద ఐడియాలజీస్. డబ్బు లేని వాడు డబ్బున్న వాళ్ళ మీద ద్వేషం ఉండడం అనేది సహజమైనటువంటి విషయము. ఈర్ష్యా ద్వేషాలు మనం అర్షడ్వర్గాలు తీస్తుంటాము. కానీ స్వపక్షాన్ని కూడా నిందించే వాళ్ళు ఐడియాలజికల్. ఇది మనం చెక్ చేసుకోవాలి, ప్రతి మనిషి చెక్ చేసుకోవాలి. మనకంటూ ఏమన్నా ఐడియాలజీ ఉందా, ఐడియాలజీ ప్రకారం బతుకుతున్నామా, ఏదో ఒకటి బతుకుతున్నామా, ఏదో ఒకటి బతకరాదు. మనం బతికినప్పుడు మనకి స్వప్రయోజనం ఉండాలి, మన వల్ల ఇతరులకు కూడా ఎంతో కొంత స్వప్రయోజనం ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. జాతీయోద్యమము 1858 to 1905 ఇదొక చాప్టర్లో నుంచి నేను కొన్ని సంగ్రహించిన విషయాలు. కాంగ్రెస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1885. నేను కూడా ఈ పాయింట్ వచ్చింది అనుకుంటాను. ఐఎన్సి అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు జాయింట్ స్ప్లిట్ అయి కాంగ్రెస్ ఐ అని ఆమె పెట్టుకుంది. ఐ ఫర్ ఇండియా ఆర్ ఐ ఫర్ ఇందిరా, వాట్ ఎవర్. స్ప్లిట్ అనేది సత్యము అంటే ఎక్కడో దగ్గర స్ప్లిట్ అనేది జరుగుతుంటుంది. నది కూడా పైనుంచి ప్రవహించి పాయల కింద, ఉపనదుల కింద విడిపోతుంది. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రకృతిని గనక మనము నిశితంగా పరిశీలించి అధ్యయనము చేసి ఆకలింపు చేసుకుంటే మనకి మిగిలిన విషయాలతో మనం పెద్ద కలత చెందాల్సిన అవసరం అంతా ఉండదు. వి గెట్ రికన్సైల్డ్ టు ఇట్. సో కాంగ్రెస్ ఫార్మ్డ్ ఇన్ 1885. ఆధునిక భారత జాతీయవాదము, ఆధునిక మోడర్న్ భారత్ అంటే ఏ దేశానికి ఆ దేశం, మనది భారతదేశము. జాతీయవాదము, నేషనలిజం, నేషనలిస్టిక్ ఫెర్వర్ అంటాము, పేట్రియాటిక్ ఫెర్వర్ అంటాము. బౌద్ధిక బుద్ధి సంబంధించింది, భౌతిక మామూలు భౌతిక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీస్తే. సమాజంలో ఎప్పుడు కూడా దుర్మార్గం ఎవరిని ఎక్కడి నుంచి వస్తుంది అంటే వర్తకులు, ట్రేడర్స్. దుర్మార్గం అంటే సజావుగా చేసుకుంటే సరే, కొద్దిపాటి దుర్మార్గం ఉంటుంది. అంటే హోర్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్, హోర్డింగ్ అంటారు. అంటే
అన్నది ఇల్లీగల్ గా దాచిపెట్టి రేట్స్ ఆర్టిఫిషియల్ గా ఇది చేసి వర్తక దౌర్జన్యం ఒకటి, వడ్డీ వ్యాపారులు దక్కర్లేదు, బ్యాంకింగ్ వచ్చిన తర్వాత చాలా చాలా మేలైంది. కాబులి వాళ్ళ వడ్డీ అంటాం, 100% వడ్డీ సంవత్సరానికి. వీళ్ళు భూస్వాములు కూడా చిన్న రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని వేధించిన ఇవి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. 1876లో బెంగాల్లో యూత్ నేషనలిస్ట్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇంకొక ఇద్దరు చాలా మంది కనుమరుగైన వాళ్ళు కూడా, సమాజం గుర్తించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది భారత స్వాతంత్రంలో పని చేసిన వాళ్ళు కొంతమంది పేర్లే మనకి తెలుసు. వీరొకటి సోమనాథ్ బెటర్జీ, ఎస్ఎన్ సురేంద్రనాథ్ బెనర్జీ అని వారొకడు. హీజ్ ఎన్ ఐసిఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీస్. ఆ తర్వాత మనం ఐఏఎస్ కింద మార్చుకున్నాము వారు. ఆ తర్వాత ఇంకొకరు ఎస్ఎన్ సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు, అండ్ ఆనంద్ మోహన్ బోస్, ఇద్దరు కలిసి ఇండియన్ అసోసియేషన్ అనేసి కలకత్తాలో స్థాపించారు. హియర్ వి విల్ స్టాప్ అండ్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.